నమస్తే అండి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మియాపూర్ పరిధిలోనే ఉన్నాం. ఇక్కడ ఒక విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు బలవర్ణానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి పెద్ద ఆయన వచ్చేసి 60 సంవత్సరాలు, వాళ్ళ భార్య వచ్చేసి 55 సంవత్సరాలు, తర్వాత వాళ్ళ కూతురు వచ్చేసి వాళ్ళ అల్లుడు, వాళ్ళకున్న ఒక చిన్న పాప. సో వీళ్ళందరూ కలిసి బలవర్ణానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆత్మహత్య గల కారణాలు మాత్రం ప్రస్తుతం మనకి ఇంకా తెలియలేదు, ఇంకా బయటకు రాలేదు. సో వాళ్ళను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, క్లూస్ డిపార్ట్మెంట్ కానీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి సో మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు దీనికి గల కారణాలు ఏంది అని అన్ని కోణాలలో వాళ్ళు చూస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇదే ఇల్లు. సో ఇక్కడనే వాళ్ళు ఆత్మహత్య అంటే బలవర్ణానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆర్థిక ఇబ్బందులా లేకపోతే కుటుంబ విభేదాలు ఏమో ఇంకా ప్రస్తుతం ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనపడతా ఉన్నది. మొత్తానికైతే ఒకటే కుటుంబానికి చెందిన 5గురు అంటే చిన్న పాపకు ఫస్ట్ వాళ్ళు చేసి తర్వాత వాళ్ళు కూడా ఈ బలవర్ణానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి దానికి గల కారణాలు ఏంది అనేది చూసుకోవాలి. సో ప్రస్తుతం ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ స్థానికులు మాత్రం ఏం చెప్తున్నారు, ఏంది కథ, అసలు ఎందుకు ఇలాంటి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళు నిన్న ఎట్లున్నారు, మరి ఏమైనా అల్లర్లు జరిగినాయా, విభేదాలు ఏమైనా జరిగినాయా, లేదంటే బాగానే ఉన్నారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ప్రస్తుతం తెలవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ మొత్తానికైతే ఇక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తానికి ఈ ప్రాంతం మొత్తం కూడా కొంచెం ఇప్పుడు గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉన్నది. ఇక ఎవరైతే మృతులు ఉన్నారో సో వాళ్ళను ఈ పోస్ట్ మార్టానికి పంపించారు. సో ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూడా మనం ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పోలీసులు చేస్తున్న ఈ కోణాలలో కానీ, ఇటు ఫోరెన్సిక్ కానీ, అట్లనే క్లూస్ టీమ్ కానీ మరి ఎలాంటి ఆధారాలు తీసుకుంటాయి, ఏదన్నా విషం తాగే ఈ బలవర్ణానికి పాల్పడ్డారా, లేదంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా, ఇంకా ఏ విధమైన కారణాలు ఉన్నాయా, కుటుంబ విభేదాలు ఉన్నాయా, ఇంకేమైనా ఆర్థిక విభేదాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ స్థానికంగా వాళ్ళను అడిగి తెలుసుకుందాం. మరి నిన్న వాళ్ళు ఎట్లుండే, అంటే ఈ బలవర్ణానికి పాల్పడకన ముందు వాళ్ళు ఎట్లుంటుండే, వాళ్ళ మధ్యలో ఏమన్నా గొడవలు జరిగినాయా, విభేదాలు వచ్చినాయా అన్న పూర్తి క్లారిటీ మనం ఒకసారి అడిగి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అక్కడనే మేడం వాళ్ళు 5గురు బలవర్ణానికి అంటే ఆత్మహత్య చేసుకునేది అదే ఇల్లేనా? అదే ఇల్లు. ఏం మేడం నిన్న ఏమన్నా గొడవలు ఏమన్నా జరగలేదు అంటే వాళ్ళు ఎట్లుంటుండే, అంటే బాగానే ఉన్నారు, క్యాజువల్ గానే ఉన్నారు. వాళ్ళు కర్ణాటకకు సంబంధించి అక్కడ వాళ్ళంట. అవును, ఇక నైట్ క్యాజువల్ గానే ఉన్నారు, పడుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. మేము వాళ్ళు మార్నింగ్ మా అందరికంటే ముందు వాళ్ళు లేస్తారు. ఈరోజు లేవకపోయేసరికి మేము వాళ్ళు మొత్తం 5గురు కదా, ఒక 2 పెద్దవాళ్ళు అంటే దాదాపు 50 సంవత్సరాలు, ఇంకొక ఆమెకు ఆవిడ, వాళ్ళ కూతురు, అల్లుడు, మన్మడు, అబ్బాయి చిన్న పిల్లగాడు. అప్పు ఏదో అంటూ పేరు. అవును, అప్పు. ఏమైనా ఆర్థిక పరంగా వాళ్ళకి ఏమైనా గొడవలు జరిగినాయి? ఏం లేదు సార్, ఏం లేదు సార్. మరి నిన్న ఏమైనా సౌండ్ వచ్చిందా? అంటే ఏం సౌండ్ రాలేదు, శబ్దాలు ఏం రాలేదు. ఎందుకు అంటే ఆత్మహత్య గల కారణాలు అంటే అది వాళ్ళకి తెలుసో తెలియకుండానో వాళ్ళు టిఫిన్ చేశారు నైట్, తెలిసి తెలియకో టిఫిన్ చేసి మార్నింగ్ కి మేము తలుపు ఇరగొట్టిపిచ్చి వాళ్ళు నోరు తీయలేదు వాళ్ళు. మేమే తలుపు కొట్టి 1 అవర్ దాకా, దాదాపు 1 అవర్ దాకా తలుపు కొడితే రాలే. వాళ్ళ పెద్ద కూతుర్ని పిలిపించినాం. అంటే ఎంతమంది వాళ్ళకు, అంటే ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పెద్ద భార్య భర్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకు 3 కూతుర్లు, ఒక కొడుకు నిన్న మధ్యాహ్నం అవుట్ ఆఫ్ స్టేషన్. నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్ళిండ్రు? ఆంధ్ర వెళ్ళిండ్రు అంటున్నారు. నిన్న మధ్యాహ్నం ఇంకా రాలేదు. ఘటన కంటే ముందే వెళ్ళిపోయిండు. సాయంత్రం వాళ్ళు నార్మల్ గా క్యాజువల్ గా తిని పడుకున్నారు. ఈ 3 కూతుర్లలో ఈమె రెండో కూతురు. పెద్దామె వచ్చి తలుపు తీసింది, నెట్టితే బాగా గట్టిగా తంతే తలుపు వచ్చేసింది. చిన్న కూతురు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తే వచ్చింది. నలుగురికి పెళ్లిళ్ళైనాయా? నలుగురికి పెళ్లిళ్ళైనాయి. అబ్బాయి ఎక్కడ ఉంటారు? అబ్బాయి ఇక్కడే వాళ్ళతోనే ఉంటాడు. అబ్బాయి పెళ్లి కాలేదు. అబ్బాయికి పెళ్లి. రెండో కూతురు లేదు. అంటే నేను చూడడానికి వచ్చిరా? 1 వీక్ బిఫోర్ వచ్చిండ్రు వాళ్ళు ఇక్కడికి. పెద్ద కూతురు, చిన్న కూతురు, ఇప్పుడు ఏదైతే చనిపోయి ఉందో ఇప్పుడు 1 వీక్ బిఫోరే వచ్చింది. వాళ్ళు వేరే దగ్గర రూమ్ తీసుకున్నారు అనమాట రెంట్ కి. ఇంకా స్టార్ట్ చేయలే ఉండడం, నిన్ననే పనిలో ఉన్నారు, అడ్వాన్స్ ఇచ్చుకున్నారు. ఇక ఈరోజు షిఫ్ట్ అవుదామనగా నిన్ననే వీళ్ళ దగ్గర వచ్చి టిఫిన్ చేశారు నైట్.
ఇక మార్నింగ్ తలుపు కొడితే తీయట్లేదు. ఒక బయట కొంచెం ఏమని వినిపిస్తాం అంటే ఇదేదో ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు అన్న కోణంలో వినబడతా ఉన్నది. మరి అది ఇంతవరకు మరి ఫుడ్ తినే పడుకున్నారు. ఫుడ్ తిని పడుకున్న వాళ్ళు మళ్ళీ లేవలేదు. మేబీ ఫుడ్ లో ఏమైనా కలుపుకున్నారా, ఎవరైనా కలిపారా అనే సంగతి తెలీదు కదా, అది మనకు తెలీదు. వాళ్ళు ఏం అంటే వర్క్ ఏం చేస్తారు, వాళ్ళు జీవనోపాధి పొందడానికి ఏం వర్క్? పెద్ద మనిషి ఆ ముస్లామే బస్కి వెళ్తుంది, స్కూల్ బస్కి హెల్పర్ గా వెళ్తది. ఆయన కూడా లేబర్ పనికి వెళ్తాడు, లేబర్ పనికి వెళ్తారు. లక్ష్మయ్య. ఈ కూతురు కవిత గాని అల్లుడు రవి ఏదో పేరు ఉంది, అనిల్. అనిల్ మరి వాళ్ళు ఏం చేస్తారు వర్క్? అనిల్ పని చేస్తాడు, మేస్త్రి పని ఏమో చేస్తాడు. కూతురు ఇప్పుడిప్పుడే ఏదో షాప్ లో చూసుకుంది. వాళ్ళకి ఏమైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే అప్పులు ఉండడం, ఇంటికి ఎవరన్నా వచ్చి అప్పులు అడగడం? అలాంటి వాళ్ళు ఎవ్వరు రాలేదు, అడిగి ఇంటికి వచ్చి ఎవ్వరు అడగలేదు అప్పులు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు రెంట్ తీసుకొని వేరే కాడ ఏదైనా చేసుకుంటేనేమో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అనుకోవచ్చు. కుటుంబం మొత్తం కూడా ఒకటే దగ్గర వాళ్ళకి అసలు అంటే వీళ్ళ అప్పులు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ అప్పులు వీళ్ళకి సంబంధం లేదు. అలాంటి తరుణంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా అదే మరి అలాంటి తరుణంలో అంటే అది పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు కదా, వాళ్ళు పోస్ట్ మార్టం లో తెలుస్తుంది. మనం అంటే ఎంత చూసాము, మార్నింగ్ తలుపు కొట్టినాం, లేపినాం, లేవ్వలేదు, తలుపు ఇరగొట్టి ఆ బాడీలను బయటికి తీసుకున్నారు, అంతే అంతే తెలుసు మనకు. ఆ తర్వాత ఎంక్వైరీ పోలీసులు చేస్తారు. ఏం లేవు, ఏం లేవు, అసలు ఏం లేవు. నార్మల్ గా తాగి గొడవలు ఏమంతగా లేదు, జస్ట్ కళ్ళు మాత్రం ఏమో తాగుతుండే గానీ తాగే అలవాటు, తాగి గొడవలు లేవు, ఏమి లేవు, ఏం లేదు. ఎప్పుడు అట్లా ఏం కాలేదు. బాగానే ఉంటుండే కలిసిమెలిసి అందరూ బాగానే ఉంటాం కలిసిమెలిసి. వాళ్ళ పిల్లలందరూ వీళ్ళు ఇక్కడికి వస్తుండే, మిగతా వాళ్ళు మాట్లాడుతుండే, బాగానే ఉంటుండే. కానీ ఇంకా అసలు ఎందుకు చనిపోయారు అనేది రీజన్ తెలియదు. పోలీసులు వచ్చి ఏమన్నా చెప్పిరా అంటే? వాళ్ళు తీసుకెళ్లారు అన్ని అక్కడ నుంచి సిమ్టమ్స్ అన్ని పట్టుకొని వెళ్ళారు. మమ్మల్ని ఏం అడగలేదు. అది మేమే ఫోన్ చేసినాను పోలీస్కి. నేను మార్నింగ్ ఇట్లా అంబులెన్స్ పంపించండి అని ఫోన్ చేస్తే, రెంట్కినా వాళ్ళు ఉండేది ఇక్కడ, రెంటేనా? సరే. సో ఇది అంటే ఈ ఘటన జరగక ముందు ఏమన్నా సౌండ్స్ గిట్లా ఏమన్నా వినిపించినాయా? ఏమి నైట్ పనుకున్నారు అన్న వాళ్ళు. పనుకున్న వర్షం పడుతుండే, నైట్ వర్షం పడుతుండే పనుకున్నారు వాళ్ళు. పనుకున్న తర్వాత ఏందనేది కూడా విషయం మాకు తెలియదు. మార్నింగే ఆ డోర్ కొట్టిన తర్వాత ఏందనేది తెలిసింది మాకు. రెగ్యులర్ గా వాళ్ళు ఒక టైం కి లేస్తుంటారు కాబట్టి ఇంకా రాలేదని మీరు డోర్ ఎప్పటికి వాళ్ళు 6 గంటలకు వెళ్ళిపోతారు డ్యూటీకి, కానీ ఆ టైం వరకు కూడా లేవలేరు ఇంకా. అయితే డోర్ కొట్టడం స్టార్ట్ చేస్తే తీయలేరు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది. 1 అవర్ కంటిన్యూ కొడుతుంటే తీయపోయేసరికి మీతో ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఇల్లులన్నీ చూస్తే ఒకటే అంటుకొని అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే వాళ్ళు మాట్లాడుకునేది మీకు వినిపించడం, లేకపోతే ఏదైనా పాటలు పెట్టుకున్నా, కనీసం టీవీలో ఫోన్లో పెట్టుకున్నాను కూడా బయట వినిపించేటట్టే ఉన్నది కదా. సో ఇక్కడ ఎట్లుంటుండే వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండేదా మీతోని, మీ అందరితోని? మంచిగానే ఉంటారన్న వాళ్ళు. ఏమన్నా మధ్య తాగి ఏమన్నా గొడవలు అట్లా చేసేదా ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు. ఏదైనా చిన్న గొడవలైనా వాళ్ళు పరిష్కరించుకునే వాళ్ళన్న. ఇది ఇట్లానే అవుతుందని మేము కూడా అనుకోలేము, అసలు ఊహించలేము కూడా ఇది. ఇప్పుడు ఈ ఘటన కంటే ముందు అంటే ఒక 2 రోజుల ముందైనా ఏమన్నా వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, సౌండ్లు చేయడం, ఏదైనా సామాన్లు అట్లా పడేయడం ఇట్లా ఏమన్నా జరిగిన సంఘటనలు? ఏం లేదు. వాళ్ళకి ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా అంటే? ఎవరైనా వాళ్ళు ఏమైనా ఎవరైనా అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర ఇట్లా మాట్లాడడం, అడగడం, ఇట్లా బెదిరించడం ఏం లేదు సార్. వాళ్ళ అబ్బాయి కూడా లేడు ప్రెసెంట్. అడిగినా వాళ్ళ అబ్బాయికి అడుగుతాడు పైసల గురించి అయినా కూడా. వీళ్ళకి ఎవరికి అడిగేటోళ్ళు కాదు. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? వాళ్ళ అబ్బాయి ఆటో నడిపిస్తుంటాడు. పెళ్లి కాలేదా? మ్యారేజ్ కాలేదు ఇంకా. సో అతను ఇప్పుడు ఈ ఘటన జరగకంటే ముందు ఇక్కడ లేడు. 3 days ముందే వెళ్ళిపోయింది ఆయన. 3 days ముందు. ఇది నిన్నటి వరకు నిన్న పొద్దాక బాగానే ఉన్నారు. నైట్ తిన్న తర్వాత ఏమైందో వెళ్ళదని తెలియదు. ఇంకా క్లారిటీ లేదు మీకు కూడా? సో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళందరూ స్థానికంగా కలిసే ఉండేదట. అంటే ఇక్కడ సాయంత్రం పూట అందరూ కలిసి అంటే ఎవరైతే ఇక జీవనోపాధి కోసం ఎవరైతే పనులు చేసుకుంటా ఉంటారో పనులోకి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేదంట. కలిసి మాట్లాడుకోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకోవడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయట. కానీ నిన్న అంటే నేను ఈ ఘటన జరగకంటే ముందు మరి ఏం జరిగిందో మాత్రం ఎవరికి కూడా అసలు చెప్పలేకపోతా ఉన్నారు. మరి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఎవరు కూడా ఒత్తిడి పెట్టలేనట్టు తెలుస్తూ ఉన్నది. మరి వీళ్ళ కుటుంబాలు అంటే విభేదాలు కూడా పెద్దగా లేనట్టు కొడుతూ ఉన్నది. మరి ఇలాంటి తరుణంలో వాళ్ళు ఈ ఘటన జరిగిందంటే బలవన్మరణానికి పాల్పడారంటే ఏదో
వెనకాల ఏదో జరిగినట్టు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. కానీ ఇక అది మాత్రం ఈ క్లూస్ టీమ్ కానీ లేకపోతే ఫోరెన్సిక్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చే ఆధారాలు ఏవైతే ఉంటాయో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ సో ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేసిన విచారణలో జరిపిన వాస్తవాలే మనకి ఇప్పుడు కీలకంగా మారబోతూ ఉన్నాయి. మొత్తానికైతే వాళ్ళు ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కాలనీ ఏదైతే ఉన్నదో ఈ చుట్టుపక్కల మొత్తం విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో అందరు కూడా కొంచెం భయంలో సో అటు ఇటు పరిగెడుతూ ఉన్నట్టు పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఒకే కుటుంబానికి అంటే నిన్న సాయంత్రం వరకు కూడా వీళ్ళందరూ కలిసి మాట్లాడి చేసి ఒకళ్ళనొకరు చూసుకొని ఈ ఎంబట్నే అంటే రాత్రే ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు కూడా ఉలిక్కి పడిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. సో మొత్తానికి మరి ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి ఏంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఇదే పోలీసు వాళ్ళైతే మొత్తానికి ఈ రూముకు అంటే లాక్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి లోపల ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళు వచ్చి ఆ క్లూస్ టీమ్ వచ్చి వాళ్ళకు సంబంధించిన మరి ఏమైనా మెడిసిన్స్ ఒకవేళ విషం తాగి ఆత్మహత్య బలవన్నానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంటే ఒకవేళ దానికి సంబంధించిన మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ కానీ లేకపోతే ఈ ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో సో మరి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి లోపల ఏమన్నా క్లూస్ దొరుకుతాయా లేదా అని చెప్పేసి వాళ్ళంతా క్లియర్గా తెలుసుకొని సో మొత్తం ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా వాళ్ళు తాళం వేసుకొని మరి వెళ్ళిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరికొద్ది సేపట్లో కానీ మరి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి. సో పోలీసులు ఏదైనా వివరాలు బయట పెడతారా లేకపోతే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మరి రేపు లేకపోతే ఎల్లుండి కానీ ఏమన్నా వివరాలు బయటకు వస్తాయా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. తప్పితే ఇప్పుడు మాత్రం మనం ఎలాంటి క్లారిటీ అంటే వాళ్ళు నిజంగా ఫుడ్ పాయిజన్తోనే వీళ్ళు చనిపోయిరా లేదంటే ఏదైనా బలవన్నానికి అంటే మందు దాగి విషం తీసుకొని వాళ్ళు చనిపోయారు అనేది మాత్రం మనం క్లారిటీగా చెప్పలేకపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరెక్కడ ఇల్లు ఈ గల్లీనా అంటే ఎట్లుంటుండే ఏందనేది ఒక రెండు విషయాలు చెప్పరు అంతే. ఒక నిమిషం సరే ఏమో వాళ్ళు మైకేం పెట్టారు కానీ వాళ్ళు ఎట్లుంటుండే వాళ్ళకి మన గొడవలు జరిగిందా లేకపోతే ఏదైనా అప్పులు వాళ్ళు వచ్చి ఇట్లా అప్పులు ఉన్నారు లేవు గొడవలు లేవు ఏం లేదు అదే ప్రాబ్లమే లేదు న్యూస్లో చెప్పాను మీకేం ఇవ్వదు మీరు బ్లర్ చేసిన ఫేస్ మీరు అసలు కనబడరు మా మమ్మీ చెప్తుంది కావాలి ఎవరు ఎంత డోర్ కొట్టినా తీయట్లేదు నాకు భయం వేస్తుంది అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది రా తలుపు డోర్ దొబ్బేతాము వాళ్ళు ఇవ్వట్లేదు అన్నది. అన్నసరికి మా ఆయనకు అసలు నొక్కుతుండే పోవే మరి ఏమైందో ఒకసారి పోయి చూసిరప్పు అని నేను పంపించిన. వీళ్ళు మమ్మీ వాళ్ళ డాడీ పనుకునిండ్రి పోయి లేపిన అక్క వాళ్ళు ఇవ్వట్లేదంట ఎంత డోర్ కొట్టినా తీయట్లేదంట పోండి అన్న. మా ఆయన అప్పటికే కంగారుగా బండి తీసుకొని వచ్చేసిండు. వీళ్ళు తర్వాత ఆటో తీసుకొని వచ్చిరి వచ్చి చూసి డోర్ ఎంత బాధినా తీయట్లేదంట. తీయకపోన్నాడు అక్క కిటికీల నుంచి సన్న ఇట్లా కన్ను పెట్టి చూసింది. అమ్మ ఇట్లా పడింది అంటే నోటి అంతా నురుగు ఇంకా కంట్ల అంత ఈగలన్నీ అయితే ఈమె గుండెలు బాదుకొని తలుపు పడగొట్టేసేయండి అని చెప్పింది. మా వాళ్ళు నూకి దాన్ని ఇట్లా నూకితే గడిచిపోతుంది కదా అది విసిపోయింది. తీసుకున్నాను లోపలికి పోయి చూస్తే చనిపోయి నీలిగిపోయింది. ఇంకా అంటే అమ్మ ఇప్పుడు నేను అడుగుతున్నా ఓపెన్గా మీ చెల్లె కానీ మీ మరిది కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడికి హైదరాబాద్కి వాళ్ళు బతుకు తెరువు కోసం అని వచ్చారు. అంటే అక్కడ వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా ఎట్లా? వాళ్ళ సమస్య తెలియదు మేడం. మేము ఒక ఊరు వాళ్ళ ఒక ఊరు బతకడానికి వచ్చిన దాన్ని కలిసి మీతో చెప్పేవాళ్ళ సొంత మా పిన్ని మా చిన్న ఆయన ఇంకా అలా కూతురు అల్లుడు బిడ్డ కొడుకు. మీరు ఈ మధ్య రీసెంట్ గా ఎప్పుడన్నా వచ్చారా? ఈ రోజు నిన్న కాకుండా ఈ రోజే వచ్చిన సార్. నేను అసలు ఇక్కడ ఎక్కువ రానే రాను. ఫోన్లో మాట్లాడతారా? ఎప్పుడెప్పుడు మాట్లాడుతారు? ఫోన్లో కూడా వాళ్ళు మాట్లాడతారు, నేను అంత లేదు. వాళ్ళకి ఏమన్నా అప్పులు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎవరన్నా ఇంటికి వచ్చి మరి ఇంటికి వచ్చి అడిగేట అట్లా లేరు అప్పులలో. ఏదో ఉంటే ఒక 4-5 లక్షలు ఉంటాయో మరి ఏదో కట్టాక ఇంకా పిల్లోడు ఆటో తెచ్చుకున్నాడు. కుటుంబ విభేదాలు అంటే తండ్రి కొడుకులకు కానీ తల్లి మన భార్య భర్తలు కానీ పడకుంటే ఏమన్నా గొడవలు జరిగేదా? మా నాయన అయితే తాగుతుండే అప్పుడప్పుడు అరుస్తుండే అంతే, పని చేసుకోరానే అరుస్తుండే అంతే. కాకపోతే ఎవరికి గొడవకోకుండా గొడవ పడుతుండే అప్పుడు ఒక నిమిషానికి మళ్ళీ వచ్చి కలిసిపోతుండ్రి. బాగానే ఉంటుండ్రి. ఇప్పుడు చనిపోయిన అన్నిళ్ళు వాళ్ళ భార్య కూడా మంచిగా ఉంటుండ్రి. అందరు పనికి పొద్దున్న లేస్తే అసలు ఇక్కడ ఎవరు ఉండేదే లేదు. మొత్తం బస్సులకి ఇళ్ళ పనికి లేబర్ పని చేస్తారు. ఏమో మేడం మాకు అంత తెలియదు. మేడం లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇంకా గొల్లెం పెట్టుకున్నారు. మనకి చుట్టుపక్కల ఎవరికి అనుమానించడానికి గొల్లెం ఉంది. ఏం చెప్పలేము. నోటికి వచ్చింది మేడం, నోటికి వచ్చింది చెప్పి
అంటే వాళ్ళ పక్కన పొద్దున పోలీసులు వచ్చేసరికి కూడా వాళ్ళ పక్కన బాటిల్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని వెళ్ళారు అని స్థానికులు చెప్పారు. అవునా తెలియదు మేడం. నేను వచ్చేసరికి బయట పడ్డారు, అసలు వాళ్ళు గడప కూడా దాటనియట్లేదు పోలీసు వాళ్ళు. నేను వచ్చి చూద్దామన్నా, అక్క వచ్చింది బాబుని ఎత్తుకున్నది, అప్పటికే తిట్టేసి మీరు ఎందుకు ముట్టిండ్రు అని మా వాళ్ళని. అంటే పెద్ద ఆయనకు కానీ మీ పెద్దమ్మకు కానీ ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకి అసలు ఏమీ ప్రాబ్లం లేదు, తిండి తప్ప మళ్ళీ ఏం ప్రాబ్లం అడ్డమైంది తింటుండే. ఆరోగ్యపరమైన సమస్యలు ఏం లేవు అసలు ఏం లేదు. మా ఆయనకు కాలు ఓపుగాలు ఉంది, ఆయన కాలు కొంచెం కాలు బాగా కోసి ఇంట్లో వచ్చినాయి కాలు మీద, ఆ ప్రాబ్లం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక ఏమంటే తాగుతుండే నాకుండే చెప్తే, ఇక ఈ పిల్లలు అయితే బతుకుదామని వచ్చిండ్రు, వాచ్మెన్ ఎత్తుకుందామని వచ్చిండ్రు, రాఖీ కడదాము. రెండో కూతురు వాళ్ళు రాఖీకి వచ్చిర్రు, వచ్చి ఇక్కడనే అయినరు, ఇక్కడనే రూమ్ ఎత్తుకుని చేసుకొని తిందాం ఇక్కడనే అని మాతోనే ఉండి. ఇక మా పిన్ని మా నాయన అంటే వాళ్ళ గొడవ మామూలుగా మేము పట్టించుకోవట్లేదు, కొట్టుకుంటుండ్రి మళ్ళా రావే వెనక పడి వస్తున్నాం. మీరు వచ్చేసరికి ఎక్కడ పడుకోబెట్టారు? ఇక్కడనే పడేసిండ్రు. మేము 8 గంటలకు వచ్చినాము, మా ఆయన వాళ్ళు వచ్చి తీసి బయట వేసిండ్రు. అంతే మేడం. బట్టల మీద ఏమన్నా తాగిన పడినట్టు ఏమన్నా మరకలు అవి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు అసలు ముట్టనియట్లేదు, చూడనియట్లేదు సార్. చూస్తే నార్మల్ గా బట్టల మీద వామిటింగ్ అంతే ఉంది. చాలా మంది 5 వామిటింగ్ చేసుకున్నారు. మా చిన్నమ్మ చీర మొత్తం వామిటింగ్ ఉంది, మా చెల్లి చేసుకున్నట్టుంది. వాళ్ళ ముగ్గురు మీద ఏం పడలేదు, మరి బాబు మీద ఏం లేదు, చిన్న ఆయన మా మరిది గారు ఏం లేదు వాళ్ళ మీద. వీళ్ళు ముగ్గురు అయితే వామిటింగ్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళి మీరు చూసారు అంటే నార్మల్ గా మనం పడుకునేటప్పుడు ఎట్లయితే బట్టలు వేసుకొని కింద పడుకుంటాం అట్లనే పడుకున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళలేదు సార్, లోపలికి వెళ్ళలేదు, ఏం తెలియదు. నేను వాళ్ళని బయట వేసిన తర్వాతనే వచ్చిన, అయినా ఇంకా టచ్ చేయని వెళ్ళారు కాబట్టి ముట్టలేదు, వెళ్ళలేదు. మా ఆయన వెళ్ళకు తిడుతుండ్రు అన్నాడు, ఆయనని ముట్టిన తీసుకొచ్చి బయట వేసినాం, తిట్టిండ్రంట సారులు, ఇంకా వెళ్ళలేరు భయపడి. మేము దూరం నుంచి ఏడ్చినాం, వాళ్ళని టచ్ కూడా చేయలేము మేడం. ఎట్లమ్మా ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం అయిపోగానే ఇంటికి తీసుకెళ్ళి మీరు కూడా వెళ్తున్నారా? ఊరు వెళ్తాం సార్, వెళ్ళలేదు, వద్దంటారు మా వాళ్ళ పిల్లలు చిన్నగా, నాకు ముగ్గురు చిన్న ఇంటికి వెళ్ళంటుండ్రు మా ఆయన. రేపు సేడం తీసుకెళ్తాం. అవును సార్, అక్కడ తీసుకెళ్తాం. అబ్బాయి ఎక్కడి వరకు వచ్చినట్టు వీళ్ళ కుమారుడు 4 అవుతుంది అని చెప్పిండు వాడు. ఈ రోజు ఎక్కినట్టుండు, వాడు సండే పోయిండు. ఏం పని మీద వెళ్ళుండొచ్చు అంటే అక్కడికి ఎవరిదో ఫ్రెండ్స్ది గృహప్రవేశం అంట, ఆటో నడిపిస్తాడు కదా, తీసుకెళ్ళిండ్రు. సండే రోజు వెళ్ళిండు, వానికి ఇప్పుడు తెలిసిందిగా వస్తుండు, మధ్యలో లాంగ్ కదా సార్ ఆంధ్ర. ఇక అంతకు తప్ప మాకేం తెలియదు సార్. లోపల వాళ్ళు ఏం చేసుకొని చనిపోయింది తెలియదు, ఏమైంది తెలియదు, ఏం తిన్నారో తెలియదు, తిండి గురించి తెలియదు, ఏం గురించి. రోజు పొద్దున్న లేస్తే మా కాళ్ళే ఉంటారు, మాతోనే ఉంటారు ఎప్పుడు చూసినా. మేము ఇంకా లేవన్నా లేవో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని లేకొడతారు. మా నాయన లేవండి ఎంతసేపు అనుకుంటారు, పనికోవా మా నాయన అయితే తాను చేసుకునేది ఎక్కడన్నా ఉండని మా గురించి బాగా ఆలోచిస్తుండే. పని చేసుకోరు, ఇప్పుడు వీళ్ళు బిడ్డ అల్లుడు వచ్చిండని అతను చేసుకో తినమని భలే కంగారు. చేయండి కష్టం కూర్చొనియకుండే, చేసుకుంటే వస్తుంది, చేసుకోవాలి. మనం చేసుకుని వచ్చినాము, ఒకరోజు చేసుకోపోతే కిరాయి ఎట్లా వెళ్తుంది అది చెప్తుండే మా నాయన. చెప్తున్నా మా నాయన. మా చెల్లి అయితే ఇల్లులో 2 ఇల్లు పట్టుకున్నది, ఈ మధ్య పట్టించినాం మేమే. వాచ్మెన్ ఎత్తికితే ఈ నెలలో ఏ దొరకలేదు సార్, రెంట్ ఇప్పించినాం. రెంట్కి ఇదే ఖాళీలో తీసుకున్నారు, రూమ్ చూడలేము మేము. నిన్న వాళ్ళు అక్కడ పోయి సామాన్ తీసుకొని వచ్చి వాళ్ళ రూమ్ లో పెట్టి ఇడికి వచ్చిండ్రు, తినేసి ఇచ్చి మూటలు అట్లే దించేసి ఇక ఈ నైట్ పూర్తికి అలసిపోయిండ్రు. అటు ఇటు తిరగంగా ఆడ సామాన్ సర్దుకొచ్చిండ్రు, వర్షం ఒకటి వచ్చేసి అలసిపోయి రూమ్ లో ఈ రోజు సర్దుకుందామని వచ్చేసిండ్రు. వచ్చేసి తినేసి పండుకుందామని వండిండ్రు. 11 అయిందంట, నైట్ 11:30. అప్పుడు మా పిన్నికి కొంచెం జ్వరం, జలుబు కొంచెం అయితే కళ్ళు తిరుగుతున్నాయమ్మా అని ఫోన్ చేసిందంట ఇలా మమ్మీకి. అయితే ఆయన అనిల్ ఫోన్ చేసిండు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ సొంత మనమరాలే, పెద్దమ్మాయి కూతురు. అయితే వచ్చేసి ఆ అక్కకు ఫోన్ చేసిండు అనిల్, వద్దా కొంచెం రావా మీ అమ్మ కళ్ళు తిరుగుతున్నాయంట అని అంటే వచ్చేసిండు. ఆ అక్క వచ్చింది, అక్క వచ్చి చూసేసరికి అందరు లేచి కూర్చున్నారంట, అందరు మాట్లాడారు, బుడ్డంతా సాలు వేసిండ్రు. మీరు కూడా ఇప్పుడు అంటే ఏం అంటే తెలియలేని పరిస్థితి, అంటే వాళ్ళు కావాలని చనిపోయారా లేదంటే తెలియలేని పరిస్థితి తెలియదు సార్. తెలియదు, పొద్దున్నే వచ్చేసిన నేను, పెద్దగా రాను, పిల్లలు స్కూల్కి వెళ్తారు, అడవుడు ఉంటారు నాకు పొద్దున, నేను ఎవరి ఇంట్లోకి వెళ్ళాను. వీళ్ళు వస్తేనే మాట్లాడతా, లేకపోతే లేదు. ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడము, వీళ్ళే అక్కడికి వస్తారు పొద్దున సాయంత్రం, ఎప్పుడు ఖాళీలే ఉంటారు, పనుకునికే తప్ప ఏంటికి రాడు వీళ్ళకి.
పండుకునికి వచ్చి నైట్ ఏమైందో మాకు అస్సలే తెలియదు. ఆయన వాళ్ళకి ఏమైందో మాకు తెలియదు అసలు. నైట్ పూటనే ఏం జరిగిందో తెలియదు సార్. 11-12 గంటల వరకు బాగానే ఉండరు. వాళ్ళు ఎప్పుడు అడగలేదంట వచ్చి. ఆ పేరెంట్స్ అవి చూసి మంది అంటుండ్రు, మళ్ళీ అది తిన్నారని అంటుండ్రు. అవి చూసి పొయ్యి మీద ఉన్నాయంట. అంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు అంటే కుటుంబానికి సంబంధించిన విభేదాలు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాళ్ళు చనిపోయేంత పెరిగి వాళ్ళేనా వాళ్ళు? కాదు అస్సలు కాదు. మా చెల్లి అయితే అందరూ పని చేసుకుంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ ఇంకా జమ చేసుకుని కట్టుతామన్న ధైర్యం చనిపోయేంత పిరికోళ్ళు కాదు సార్. కాదు, మా చెల్లి అస్సలు పిరికిది కాదు. వాళ్ళ ఆయన తాగిన కానీ నన్ను వదిలేసి పోయినా పర్లేదు, నా కొడుకుని బతుకుతా అన్నంత ధైర్యం మా చెల్లికి, కవికి. పోయినా పర్లేదు, దెబ్బలు ఆడి మరి ఏర్పడి వచ్చేసిండు వాళ్ళు హైదరాబాద్ బతకడానికి. ఊర్లో మాకు ఇచ్చేయండి, మేము హైదరాబాద్ పోయి బతుకుతామని మందిలో ఏర్పడి వచ్చేసిండు వాళ్ళు. వచ్చేసి ఆల్విన్ అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటే పనులు దొరకకపోతే ఇంకా వచ్చేసిండ్రు కదా సార్, చేసుకోవాలి కదా అని ఇక్కడ రాండి అని చెప్తే వచ్చిండ్రు. మేస్త్రి దగ్గర పని కూడా ఎతికినాం, రూమ్ ఎతికి పెట్టినాం. ఈ రోజు పని చేసుకోవాలనే తెచ్చుకున్నారు వాళ్ళు. ఊర్లో ఉండ్రి, ఊళ్ళకి వెళ్ళే వచ్చేసి ఎవరు సంసారం ఏర్పడితే ఇంకా డబ్బులు చెప్పేదాకా మరి ఏం జరిగిందని తెలియదు. అంటే కావాలని వాళ్ళు విషయం తాగి చనిపోయారా లేదంటే ఏదైనా తింటే ఏమన్నా జరిగిందా అనేది? విషం తాగేటంతా పిరికలు కాదు సార్. ఫుడ్ పాయిజన్ అంటేనేమో కూరకు మాంసానికి సంబంధించిన బయటపడతాయి. నిజంగా ఏదైనా ఆత్మహత్య అంటే కావాలని వాళ్ళు చనిపోయారంటే గిట్లా మెడికల్ అంటే కెమికల్ కి సంబంధించిన పదార్థాలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అట్లా బయటపడతాయి. అప్పటిదాకా మనకు తెలియదు సార్, ఏం చెప్పడానికి తెలియదు. ఇంకా ఆ పిల్లోడికి ఏమైనా పిల్లోందే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది, వానికిదే బాధ అనిపిస్తుంది. వీళ్ళంటే ఫుడ్ పాయిజన్ అయింది, వాడు పెరుగన్నం తప్పేం తినడు. నిన్న ఏం పెట్టిందో మరి మా చెల్లి. ఇంకా మాకు వాళ్ళకైతే 3 కిలోమీటర్లు సార్, మాకు వాళ్ళకి మేము దూరం కాబట్టి తెలియదు. ఈ నాయన అంత ధైర్యం ఇవ్వలేము. మా అమ్మని నన్ను మా 3 అక్క చెల్లెలను పెట్టుకుని పని చేసిన ఆయన అతని బెదరకుండా. అట్లాంటి ఆయన చనిపోతాడంటే నమ్మలేము. ఏమైందో సార్, ఏమైందో కానీ కంప్లీట్గా కనిపించట్లేదు మనకు, అసలు ఏం తెలియట్లేదు కూడా. వాళ్ళకి ఏమైంది అనేది కూడా అర్థం దొరకొచ్చింది. పండిన దగ్గర నాయన అన్నిలు ఆ బాబు అయితే వామిటింగ్ లేదు అంటుంది మా అక్క, నేనైతే చూడలేను. లేదు సార్, ఇట్లా ఒక్కరు ఎవరన్నా అంటే మందు బయట నుంచి ఏమన్నా మందు తీసుకొచ్చి కలిపి అందరితో తినబెట్టి అట్లేమన్నా? లేదు సార్ ఎంత మంచోళ్ళు. ఆ అబ్బాయి కూడా ఎట్లా బాగా మాట్లాడుతున్నాయి అనిలు, మా మరిది గారు కూడా మంచోడే. మా చెల్లి అంత పిరికిది కాదు. మా నాయన నువ్వు సస్తే సావు నేను చావన్నంత వాళ్ళు ఏమన్నా గొడవ పడను సార్, నలుగురికి తెలిసేటట్లా గొడవ పడతారు కానీ లోపల అస్సలు గొడవ పడరు. కొట్టుకుని నలుగురికి తెలిసేటట్లా ఖాళీ అంతా లొల్లి చేస్తారు కానీ లోపల అస్సలు ఉండరు. నిన్ననే వాళ్ళు కూడా చిట్టుకి సంబంధించి 5,000 కూడా ఇచ్చిరట. మళ్ళీ అట్లనే కొత్త రెంట్ కోసం అంటే ఇల్లు కొత్త చూసుకుని దానికి అడ్వాన్స్ 4,000 కూడా ఇచ్చిరట. ఒకవేళ ప్లాన్ అయితే ఇట్లా మరి చేసుకుంటే ఈ ముందు డబ్బులు ఇచ్చేది అయితే లేదు అన్నట్టు బయట చెప్తా ఉన్నారు. లేదు సార్ అత్తమామ అన్న మీనికి కూతురు చెడు సాయం చేయాలి కదా సార్. ఆ దానికి ఎట్లా గొడవ పడతాం? చిన్నదానికి గొడవ పడితే మా అమ్మ నాయన అని ఎట్లా అనుకుంటాం సార్? లేరని డోర్ కొట్టినాం మేము. డోర్ కొడితే వాళ్ళు డోర్ తీయట్లేదు. అనిత కొట్టింది, 5 గంటలకు కొట్టిందంట అనిత. ఈమెను పక్క ఆమె, వాళ్ళు స్కూల్ బస్కి పోతారు అనమాట వాళ్ళు. వాళ్ళ తోటి కోడలు వచ్చింది, ఆమె కూడా డోర్ కొట్టింది పొద్దున 6 గంటలకు. వాళ్ళు తీయట్లేదు డోరు. కిటికీ కొట్టినాం, డోర్ కొట్టినాం. ఇక మేము పనిలోకి వెళ్ళిపోయినాం. పనిలోకి వెళ్ళిపోతే వాళ్ళ పెద్ద బిడ్డ అక్కడ ఉంటుంది, వాచ్మెన్కి ఉంటారు అనమాట వాళ్ళు. ఆమె వచ్చి వాళ్ళు తోటి కోడలు ఉంటుంది కదా, ఆమె ఫోన్ చేసినట్టుంది ఆమెకి. వాళ్ళ బిడ్డ అల్లుడు వచ్చి డోర్ తీసిరంట. డోర్ గట్టిగా నెట్టి తన్ని తీసిరంట. తీసే వరకు 5 మంది పండుకొని చచ్చిపోయి ఉన్నారంట ఇంట్లో. ఏం లేదు, మంచిగా ఉన్నారు. నైట్ ఏం లేదు, ఎవరు రాలే అసలు, ఎవరు రాలే అసలు. అలాంటి గొడవనే లేదు అసలు వాళ్ళ ఇంట్లో. మంచిగా మాతోటి ఈయన కూర్చున్నట్టు ఏ గొడవ లేదు వాళ్ళకి. నిన్ననే తీసుకొని వచ్చారు. నిన్ననే రెంట్ కు రూమ్ తీసుకొని 4,000 కట్టి అడ్వాన్స్ కట్టి వచ్చారు. ఈ రోజు కడిగేటోళ్ళు వాళ్ళు. ఎవరన్నా ఒక్కోళ్ళు ఇట్లా అంటే మొత్తం చనిపోవాలని ప్లాన్ చేశారు? అందరు కావాలని అంటే చనిపోవాలని అనుకున్నారా? మనకు తెలియదు, అది మనకేం తెలుసు, వాళ్ళ పరిస్థితి మనకేం తెలుసు అక్క, మాకేం తెలుసు. మేము ఇల్లు చెప్తున్నాం. మేము ఆ గిన్నెలు తోమేటప్పుడు మాట్లాడినా నేను, అక్క అంటే రూమ్ చూసి వచ్చినాం రా అనిత, నసరీను కవితకు అన్నది. ఏడు చూసిరు అక్క అంటే ఇక్కడ చూసినాం రా మనలో దిక్కి అని అన్నది. 4,000 అడ్వాన్స్ కట్టొచ్చినని చెప్పింది ఆమె. ఆ తర్వాత ఇంట్లో దోశలు వేసుకుంటే వాళ్ళు తినుకుంటూ ఉన్నట్టున్నారు, ఇంట్లోనే ఉన్నారు. చినుకులు వస్తుండే కదా రాత్రిలా, ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు 11 గంటలకు మా పాప టాయిలెట్కి లేచి ఉండే. లేచినప్పుడు చూస్తే ఆయన వాళ్ళ చచ్చిపోయిన ఆయన ముసలాయన ఇటు వస్తున్నాడంట. ఏమైంది అంకుల్ అడిగిందంట రేష్మ. ఏం కాలేదని అన్నదంట. అలా పెద్ద బిడ్డ అల్లుడు వచ్చిరంట. అల్లుడు వచ్చి పలకరిస్తే ఆమె అన్నదా చక్కెర వస్తుంది అన్నదంట. ముసలామె కళ్ళు తిరుగుతున్నాయి అన్నదంట.
మళ్ళీ జరసేపు కూర్చొని వెళ్ళిపోయారంట వాళ్ళు. అప్పుడు వెళ్ళిపోయారంట వాళ్ళు కూడా. ఇక అంతే మేము చూసి మీరు అందరూ ఇప్పుడు ఇల్లు చూస్తే స్థానికంగా మీరు అందరూ అంటే పక్క పక్కనే పక్కనే సాయంత్రం మీ పూట అంటే మీ అందరితో ఎట్లా ఉండేది? వాళ్ళు మంచిగా ఉండేటోళ్ళు. వాళ్ళ ఆవిడని తీసుకొని పొద్దున ఆయన బాక్స్ వాళ్ళ ఆవిడ ఎంబడి పోయేటోడు స్కూల్ కాడికి, ఆడ బస్ కాడికి కూడా ఆయన బకెట్లో నీళ్ళు తెచ్చిచ్చేటోడు అంట. బస్కి కడగడానికి తుడుస్తారు కదా బస్సు, కిన్నెర పని చేస్తుంది ఆమె. వాళ్ళు కలిసి మెలిసి మంచిగా ఉండేటోళ్ళు. వారం అయింది అల్లుడు వచ్చి అంతే. వాళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళ ఊరు ఏదో తెలియదు నాకు కానీ. ఏం లేదమ్మా ఏ గొడవ లేదు, ఏం లేదు. మంచి వాళ్ళమ్మా, చాలా మంచి వాళ్ళు, ఏ గొడవ లేదు. ఏమమ్మా వాళ్ళు ఎట్లా చేసుకురో మాకు అదే అర్థమైతలేదు అసలుకి. కాదమ్మా, నిన్న కూడా చిట్టి డబ్బులు కూడా 5,000 చిట్టి డబ్బులు కూడా కట్టొచ్చిందంట. 1,00,000 రూపాయల డబ్బులు చిట్టి డబ్బులు కూడా కట్టేసి వచ్చిందంట. అనిత చెప్పింది ఆ మాట కూడా, కట్టేసి వచ్చిందంట. అన్ని చేసుకుంది. ఎందుకు చేసుకుంటుంది? రెంట్ డబ్బులు కూడా ఇచ్చారు. అట్లా చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఎవరే కానీ. వాళ్ళకేం అది మనకు తెలియదు. ఇక అది కావాలని చేసుకురా, వాళ్ళు అనుకోకుండా ఎట్లా చేసుకురా అది అర్థం, అదే అక్కడ అర్థమవుతలేదు మాకైతే. అది ఇచ్చేవాళ్ళు కాదు కదా. బాబు కూడా చిన్న బాబు ఎంత మంచిగా మాట్లాడేటోడు అక్క. పాపం చిన్న వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా ఉంటుండే. తాగడు. బాబు ఎంత 17-18 సంవత్సరాలు ఉంటాడు బాబు. అంతే. ఆట నడిపిస్తాడు. ముగ్గురే ఉంటారు ఇక్కడ. వాళ్ళు మొన్న వచ్చారు, వాళ్ళు రూమ్ తీసుకురు కదా, వాళ్ళు పోతుంటేనేమో కానీ ముగ్గురే ఉంటారు వాళ్ళు. ముసలాయన, కొడుకు, తల్లి, ముగ్గురే బాగానే ఉంటుంది. ఏం లేదు గొడవ ఏది లేదు. మంచి వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. మేము అందరం మాట్లాడి మేము ఇంట్లో కూర్చునేటోళ్ళం. సాయంత్రం అయితే ఎవరితోటి ఎవరితోటి గొడవ పడలేదమ్మా. అంటే మీకు ఎప్పుడైనా మీరు మాట్లాడుకునే సమయంలో మరి పెద్దవాడు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు, ఏం చెప్పలేమ్మా. ఏం చెప్పలే మేడం, ఏం చెప్పలే అలాంటివి ఏం లేదు. ఇచ్చేసారు. వస్తున్నంట, అందరూ పోయినట్టు. ఆయన ఎక్కడ పోయినంట, లేడు. అబ్బాయి ఫోన్ నంబర్ గిట్ట మన దగ్గర లేవు. పొద్దున్న 7 గంటలకు వచ్చిందంట. మేము వెళ్ళిపోయినా 6:30కి వెళ్ళిపోయినా. నేను ఇక పనికి ఇళ్ళలో పనికి పోతున్నాం మేడం. నేను వెళ్ళిపోయినా. తెలిసిన తర్వాత విషయం తెలిసిందా అప్పటికి మీరు వెళ్ళే టైంకి? తెలియదు. ఇంకా డోర్ తీయలేరు కదా వాళ్ళు. వాళ్ళ కూతురు ఇన్ఫర్మేషన్ వాళ్ళతో తోటి కూడా వాళ్ళతోటి కూడా అపార్ట్మెంట్ లో ఎక్కడ ఉంటారు అక్కడనే. వాళ్ళు వచ్చినాక వాళ్ళే తీసిరంట డోర్. కొడుకు అది బిడ్డే అల్లుడు తీసిరంట వాళ్ళు. డోర్ తీసేటప్పుడు మీరు ఉన్నారా? నేను లేను. స్థానికంగా ఏమన్నా టాబ్లెట్స్ కానీ ఏం లేవంటారు. ఏం లేవు. వాళ్ళు వాడేటి ఉండే పక్కకుంటే కదా ఇంత చిన్న శీష టాబ్లెట్ దొరికినాయి, తీసుకెళ్ళిపోయి. ఏం లేవు. తిన్నది దోశల పైన ఇంత సిరప్ బాటలు టాబ్లెట్లు ఉన్నాయి. అది ఇంత కూర ఉంది ఒక కవర్ లో అన్నం వాళ్ళు పెట్టుకున్నట్టు తీసుకుపోయి. మామూలుగా మనం పడుకునేటప్పుడు ఎట్లయితే బొంతలు వేసుకొని అంత పరిచయం అంట బొంతలు. నేను చూడలేదు బొంతలు గిట్ట అన్ని పరిచయం అంట. అట్లనే పడుకున్నారంట. అన్నం కూర కూడా కవర్లలో తీసుకుపోయారు వాళ్ళు. చెకింగ్ కి తీసుకుపోయారు అంటున్నారు. వాళ్ళు తీసుకెళ్ళారు. అది ఎందులో ఉండే కూర గిట్ట కానీ ఇంత కూర కవర్లు ఉంది, ఇంత అన్నం తీసుకుని వెళ్ళారు వాళ్ళు. టాబ్లెట్లు 2 చిన్న సెల్ ఫోన్లు తీసుకుపోయారు. ఇక్కడ ఏం మాట్లాడాలి. నేను వచ్చేవరకు ఏం జరిగింది? నేను 9 గంటలకు వచ్చిన వల్ల. నేను మళ్ళీ 6 గంటలకు 6:30కు పోయినా. నేను 9 గంటలకు వచ్చిన. వచ్చేసారు అందరూ. బయట తీసేసి రానేసారు. బయటనే వేసారు. మేము వచ్చారు ఆడ బయట వేసి రాకిట్లా. ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా? ఫుడ్ ఏదైనా బయటకు వెళ్ళేది? మొత్తానికైతే వీళ్లకు అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏం లేవు, అంటే కుటుంబ విభేదాలు కూడా ఏం లేవు. కాకపోతే వీళ్ళందరూ అంటే అతనికి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అతనికి మొత్తం 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదట. సో 3 అమ్మాయిలకు పెళ్లిళ్ళు అయిపోయినాయట. ఈమె రెండో కూతురు. మరి వీళ్ళు కూడా రెంట్కు ఉండే తరుణంలో ఇక్కడ రూమ్ కూడా ఆల్రెడీ చూసుకున్నారట. మరి దానికి సంబంధించిన అడ్వాన్స్ కూడా వాళ్ళు పే చేసారట. అంటే ఈ రోజు షిఫ్టింగ్ ఉండేనంటాం. అంటే వాళ్ళు ఏదైతే రూమ్ చూసుకున్నారో అక్కడికి ఈ సామాన్లు ఈ రోజు షిఫ్ట్ చేసుకునే ప్రారంభోత్సవం ఉంటుండేనట. మరి వీళ్ళందరూ కూడా అంటే ఈ దాదాపు ఆ పాపను పక్కన పెడితే వీళ్ళు నలుగురు మరి ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడానికి అంటే బలవన్మరణం చేసుకోవడానికి కారణాలు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో మొత్తానికి క్లూస్ టీమ్ కానీ ఇటు ఈ పోలీసులు కానీ ఇక చెప్పే వివరాల కోసమే సో అందరు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కూడా అంటే ఎవరు కూడా అప్పుల వాళ్ళు కూడా వచ్చి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదట.
సో వాళ్ళు కూడా ఏం అంటే తరచూ గొడవలు పెట్టుకోకపోయేదట, అందరు కూడా కలిసిమెలిసి ఉండేటోళ్ళట. మరి ఇలాంటి తరుణంలో వాళ్ళు ఒకేసారి అంటే బయట నుంచి అయితే ఏదన్నా ఫుడ్ తెచ్చుకొని తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఇట్లా మరి ఫ్యామిలీ మొత్తం చనిపోయిందని అంటారు. కానీ ఒకవేళ వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయితే అంటే మనం వామిటింగ్ చేసుకుంటున్నాం, ఇంకేదో జరుగుతూ ఉంటే సో ఆ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి కాలనీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్ని ఇల్లును కూడా ఆల్మోస్ట్ అంటుకునే ఉన్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక ఇల్లుకు అసలు గ్యాప్ లేదు. ఇక్కడ రూమ్. సో ఒకవేళ ఫుడ్ పాయిజన్ జరిగితే వాళ్ళు అప్పటికప్పుడే ఈ డోర్లు తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ అంటే నాకు తెలిసి ఇక్కడ ఈ సాయంత్రం వేళ వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం లేకపోతే పిల్లలు ఆడుకోవడం సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. మరొకవేళ వాళ్ళు సాయంత్రమే గిట్లా అంటే ఏ టైం అయినా రాత్రి ఏ టైం అయినా సరే వీళ్ళు ఒకవేళ ఫుడ్ పాయిజన్కే గురైతే వీళ్ళు బయటకు వచ్చి మరి వీళ్ళ పక్కన ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పే ఆస్కారం ఉంటుండే, వాళ్ళు హాస్పిటల్ వెళ్ళే ఆ పరిస్థితి ఉంటుండే. మరి ఒకవేళ ఫుడ్ పాయిజన్ కాదు అంటే ఇది కావాలనేదన్నా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇట్లా చేసుకున్నారన్న కోణంలో కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతా